క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉన్న వరంగల్ ప్రజలకు తెలియజేయడానికి క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్తో నివారించగలుగుతాం. చాలామంది బాధపడతారు, ఏంటంటే క్యాన్సర్ వచ్చింది మేము ఎట్లా ట్రీట్మెంట్ అది ఇది అని అడుగుతాం. అందుకని మా సెయింట్ పీటర్స్ స్టూడెంట్స్ ఇంకా రోహిణి డాక్టర్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తాము. క్యాన్సర్ జనరల్లీ ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకా యూవీ రేస్ వల్ల జనరల్లీ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది మనకి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ అనేది అంత క్రానిక్ డిసీజ్ ఏం కాదు, దానికి కూడా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఓన్లీ వరంగల్లో ఉన్న ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించడానికి 3 సెంటర్స్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఒకటి ఇక్కడ కాలేజెస్ సెంటర్లో, నెక్స్ట్ టీటీడీ దగ్గర, అండ్ ఇంకొకటి వచ్చేసి రోహిణి హాస్పిటల్ దగ్గర. ఓన్లీ థింగ్ ఏంటంటే జనాలందరికీ చాలా భయం ఉంటుంది, క్యాన్సర్ అంటే పెద్ద డిసీజ్, దీనివల్ల మరణిస్తారని చెప్పి. బట్ అలా ఏం ఉండదు, ఆధునిక చికిత్సలు అనేవి చాలా వచ్చాయి. సో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే తగ్గిపోయి వాళ్ళు నార్మల్ ప్రజల్లాగానే హ్యాపీగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే గురించి బాధపడడం పక్కన పెట్టి పర్సనల్ పీస్ ఆఫ్ మైండ్ అంటే హ్యాపీనెస్ అనేది ఉంటే దానివల్ల మెయిన్గా మనం డిసీజ్ని తొలగించవచ్చు కంప్లీట్గా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, పీస్ ఆఫ్ మైండ్ అనేది మెయింటైన్ చేయాలి. అది ఎందులో వస్తుందంటే అల్టిమేట్గా యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల మనం ఎలాంటి డిసీజ్ అయినా తరివేయచ్చు, అలాగే క్యాన్సర్ కూడా తరివేయచ్చు. ప్రీవియస్లీ ఇలాంటివి ఏమి ఉండకపోయేది, జనాలు చాలా భయం ఉంటారు, ఇప్పటికీ భయపడుతూ